నమస్కారం. వార్తా 9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యేనన్న బండి సంజయ్. కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్న ఘాటు విమర్శ. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతుందన్న వ్యాఖ్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. జగన్పై మంత్రి సంధ్యారాణి ఘాటు విమర్శలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి అసత్య ప్రచారమంటూ ఆరోపణ. గత పాలనలో అవినీతి దందాలతో విశాఖ నాశనమన్న వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణ. శంకర్ గౌడ్ మృతిపై కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి. కార్మికులు ఆవేశంతో ప్రాణాలు తీసుకోవద్దన్న విజ్ఞప్తి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం సాధ్యమన్న భరోసా. స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వారిని నమ్మవద్దని సూచన. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్ షా. తొలి విడతలోనే 100కు పైగా సీట్లు వస్తాయన్న ధీమా. చొరబాటుదారుల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాయన్న వ్యాఖ్య. జగన్ పాలనపై సతీష్ కుమార్ సవాల్. సంక్షేమంలో ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడి ఉందని విమర్శ. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిపై వైసీపీ కట్టుబాటు వ్యాఖ్య. రాష్ట్రంలో మళ్లీ వైసీపీకి మద్దతు పెరుగుతుందన్న ధీమా. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులెవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని స్పష్టంగా సూచించారు. ప్రజాప్రభుత్వం ఎప్పుడూ చర్చలకు సిద్దంగా ఉంటుందని, సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవచ్చని భరోసా ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రచారాలను నమ్మకుండా సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కార్మికులను కోరారు. కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా నెలలు మాతో చర్చలు జరపరన్న ఆలోచనకు పోకండి. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. కొంతమంది స్వలాభాల కోసం పక్కవారి వీక్నెస్ ని చూసి, వారికి ఉన్నటువంటి కష్టాలను చూసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు చేయడానికి సానుకూలంగా ఉంది. మీరందరూ కూడా ప్రభుత్వాన్ని నమ్మండి. పొన్నం ప్రభాకర్ గారు వీలైనంత మటుకు సమస్యలు పరిష్కారం చేస్తున్నామని చెప్పినా గానీ కొంత మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. మన వెనుక మన కుటుంబ సభ్యులు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు ఈ సమ్మె విరమించుకోవాలి. అలాగే చర్చలలో పాల్గొనాలి. మీ సమస్యలన్నీ పరిష్కారం చేశారని తెలియజేస్తున్నాను. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఘాటుగా విమర్శించారు. శంకర్ గౌడ్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని, తెలంగాణ సమాజమంతా బాధపడుతోందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది సెంటిమెంట్ డెడ్ బాడీ తీసుకోవడం. పాపం శంకర్ గౌడ్ అనే వ్యక్తికి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కాదని అది. వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒక ఆర్టీసీ కార్మికుని దుర్భరమైన జీవితానికి నిలువెత్తు నిదర్శనమే ఇలా శంకర్ గౌడ్. సొంత ఇల్లు లేకుండా వాళ్ళ బిడ్డ ఇంటికి డెడ్ బాడీ తీసుకొచ్చారు. వాళ్ళు ఓడుతున్న కోరిక ఏంది? 30 సంవత్సరాలు పనిచేసిండు ఆర్టీసీ డిపో దగ్గరికి. ఒక్కసారి బాడీ తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా? తీసుకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? నేను కూడా ఏమంటున్నా అంటే ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత నాది. మీరే తీసుకోబడి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు, సార్ ఎవ్వరు రాకుండా మేము ఆపుతాం. అంబులెన్స్లో మా కుటుంబ సభ్యులము ఇద్దరము, మీ పోలీసు వాళ్ళే. ఒకటే అంబులెన్స్ పోయి ఒక 5 నిమిషాలు అటు ఉంచి తీసుకొద్దాం, ఎవ్వరు రాకుండా ఆపే బాధ్యత మాదని వాళ్ళు అంటున్నారు. నేను కూడా అందరిని ఆపుతా, నేను ఎవ్వరిని పోకుండా ఆపుతా అని చెప్పి నేను కూడా అంటున్నా. దీనికి ఇంత నిర్బంధం ఏందో అర్థమవుతలేదు నాకు. ఇంత నిర్బంధం ఏందో ఇప్పటికి అర్థమవుతలేదు నాకు. ఏది కారణం ఏంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రభుత్వమే కొన్ని తీసుకుంటున్నది. లాస్ట్కి ఏమంటున్నాడు? వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు? ధ్యాన సంస్కరణ చేయ రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసుకోమని చెప్పంటున్నాడు. డెడ్ బాడీ తీసుకోమని మీరే వేసుకోండి చెప్పంటున్నాడు. ఇష్యూను, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మొండిపడుతున్న పోతే ఇంకా ఇబ్బంది వస్తుంది. రేపు ఈ సమస్య ఇంకో రకంగా పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మేము కూడా సంధానించినాము. వాళ్ళ కుటుంబ సభ్యులు
మా సెంటిమెంట్ దెబ్బతీద్దని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తప్పేమున్నది అంటున్నా. అంటే మిగతా అందరికో రూలు, ఆర్టీసీ కార్మిక ఒక రూలా? ఆర్టీసీ కార్మికులకి వాళ్ళకి సెంటిమెంట్ ఉండయి. ఏందల్ల పరిస్థితి? మీరు మేనిఫెస్టో డిమాండ్నే వాళ్ళు పరిష్కరించమంటున్నారు. 32 డిమాండ్ పక్క పెట్టన్నా. మీరు మేనిఫెస్టో పేజ్ నెంబర్ 28 అభయస్తం దానిలో ఉన్న 6 డిమాండ్లు మాత్రం పరిష్కరించండి, నేను ఒప్పిస్తా వాళ్ళను. మీరు 32 పక్క పెట్టిగా వాళ్ళు ఒప్పిస్తారండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తీసుకోమని ఎవరు రాకుండా ఆపుతాం మేము. ఎవ్వరు రారు. వాళ్ళు వస్తే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సంగతి చెప్తారు. ఏ పార్టీ అని వచ్చి అక్కడ విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే ఆర్టీసీ కార్మికులు తిరగబడతారు వాళ్ళ మీద. నేను గ్యారంటీ ఇస్తున్నా. మేము కూడా ఎవరైనా రాము. ఒక్కసారి 5 నిమిషాలు తీసుకుపోయి వాళ్ళు రాత్రి నుంచి కుటుంబ సభ్యులు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఒక 5 నిమిషాలు తీసుకుపోయి డెడ్ బాడీ నాడు తీసుకొస్తే చాలా మంచిది. వైఎస్సార్సీపీ అధినేత జగన్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కబ్జాలు, అవినీతి దందాలతో విశాఖను నాశనం చేసిన వారు ఇప్పుడు ప్రజల ముందు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్పై ప్రేమలేని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. జగన్ రాజకీయాలు చేయాలంటే ముందు తన పార్టీని, తన ఇంటిని సరిచేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో విత్తనాల సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీడ్ డీలర్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్కు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఖరీఫ్ సీజన్కు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీలుగా, జనుము వంటి గ్రీన్ మాన్యూర్ విత్తనాలను కూడా సమయానికి అందించనున్నట్లు వెల్లడించారు. రైతుల ఉత్పాదకత పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై నెలకొన్న అనుమానాలపై ట్రేడర్స్ స్పష్టత ఇచ్చారు. ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక కొరత ఏర్పడిందని తెలిపారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలు ఈ నెలలో అదనంగా 10% సరఫరా చేయడానికి అంగీకరించాయని వెల్లడించారు. ఇకపై ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సరఫరా సమస్యలు ఎదురైతే డీలర్లు 1967 హెల్ప్ లైన్కు కాల్ చేయాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చూస్తున్నారే ఈరోజు ఏదైనా ప్రతిదీ కూడా ఐటీ హబ్ అంటే విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చూడలేకపోతున్నారా? లేకపోతే ఇవన్నీ చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారా? అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుందండో మీకు అందరికీ. కాకపోతే చూసుకోండి, ఉన్నటువంటి మంత్రులు కానీ, అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బ్యాచ్ మేమంతా. ఉత్తరాంధ్రాని డెవలప్ చేయాలి అని ఈరోజు మీ హయాంలో పూర్తిగా ఎంతో మందికి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనుకున్న విశాఖపట్నాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని క్లోజ్ చేసి పడేశారు. మీరు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు మోడీ గారి సహాయంతో ఈరోజు మనం చక్కగా స్టీల్ ప్లాంట్ ఈరోజు పనిచేస్తుంది అంటే, లాభాల బాటలోకి వెళ్తుంది అంటే ఎవరి వల్ల? మా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? ఈరోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారే సిగ్గు లేకుండా. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీకు ఏవైనా రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో రాజకీయం చేసుకోండి, మీ పార్టీలో రాజకీయం చేసుకోండి. ఎందుకనంటే ఈరోజు మీ పార్టీ కేడర్ కానీ, మీ నాయకులు కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె, అన్నని బండబూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి. ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయట పెడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఎందుకు అనవసరంగా వైజాగ్ గురించి మాట్లాడతారు మీరు? కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే
చంద్రబాబు నాయుడు గారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పాత విగ్రహాన్ని తొలగించి నూతన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శిగా ఉందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అందరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, చంద్రారెడ్డి సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా సమాజంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా మేము అభివర్ణించుకుంటున్నాము. ఎందుకంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా సమాజంలో మరి ముఖ్యంగా నిమ్న జాతులకు, దళిత వర్గాలకు ఆయన రాజకీయంగానే కాకుండా సామాజికంగా మరి భారతదేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా దళితులను ఎక్కడ కూడా మరి ఒక కమ్యూనిజమో, ఒక నియంత పరిపాలన లేకుండా మరి ఈ 70 సంవత్సరాల మరి ఈ మన సుదీర్ఘమైనటువంటి భారతదేశ చరిత్రలో ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారి మరి దూరదృష్టి. కాబట్టి సమాజంలో ఈనాడు సుఖశాంతులతో అందరూ కూడా అన్ని వర్గాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి విడత పోలింగ్లో బీజేపీ 110కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు భయం నుంచి భరోసా వైపు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. మమతా బెనర్జీ ప్రచారాలను తిప్పికొట్టిన ఆయన రాష్ట్రానికి స్థానికుడే ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేశారు. చొరబాటుదారుల సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ జరగడం బీజేపీకి అనుకూల సంకేతమే అని అన్నారు. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది పలుకుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. का जो प्रतिशत सामने आया है वो पूरे देश के लोकतंत्र में भरोसा करने वाले लोगों का उत्साह बढ़ाने वाला है। मैं सबसे पहले तो प्रथम चरण में वोट डालने वाले सभी बंगाल के मतदाताओं का बहुत बहुत अभिनंदन करना चाहता हूं और धन्यवाद भी करना चाहता हूं कि आप भय से भरोसे की ओर की एक यात्रा को बहुत अच्छे तरीके से शुरू किए हैं और दूसरे चरण के मतदाता भी భయ సే భరోసే కి యాత్ర కో ఆగే. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహానికి నివాళులు అర్పించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని పోలీసులపై ఆరోపించారు. హౌస్ అరెస్టులతో తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికుల హామీలు నెరవేర్చినప్పుడే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. మీరు హైదరాబాద్ తీసుకుపోమని మంచి హాస్పిటల్ జాయిన్ చేయను. ఈ హాస్పిటల్ జాయిన్ చేయక ముందే, ఆయన చనిపోక ముందే ప్రభుత్వం మీరైతే ఎలక్షన్ల ముందు ఏ అయితే డిమాండ్లకు మీరు హామీ ఇచ్చారో హామీని నెరవేర్చేటట్టు మీరు ప్రకటించండి. ఆయన ఆత్మశాంతి అన్న గుర్తుంది, లేకపోతే ఆయన బతికేందుకు నా అవకాశం ఉంటుంది అని కూడా నేను అక్కడ రిక్వెస్ట్ చేశాను. అయినా కూడా పొన్నం ప్రభాకర్ పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. వచ్చి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. నేను పోయినప్పుడు క్లియర్గా నేను దయాకర్ రావుని వచ్చిన వరకే లేచి కూర్చున్నాడు. కూర్చొని నమస్కారం పెట్టి ఎందుకు తొందరపడ్డావా,
అది ఇది అంటే లేదు, మా కార్మికుల ఇబ్బంది పడుతున్నారు, నేను వాళ్ళ కోసం ఎంతైనా త్యాగం చేస్తాను అంటే ఆయన తృప్తిగా ఉంటుంది దయచేసి. అయినా ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు, క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉండే, మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా అవి నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు గోస పడుతున్నారు, మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటూ అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. కాళేశ్వరం 3 ఏళ్ల బట్టి గడిపినాం, కాళేశ్వరం మీద రాజకీయం చేసినాం. ఇప్పటికైనా నీకు బుద్ధి రాలేదు? ఆల్రెడీ హైకోర్టు క్లియర్గా చెప్పేసారు, చిన్న తప్పు జరగలేదు, కేసీఆర్ను హరీశ్రావు జోలికి పోవద్దు, దాని గురించి క్లారిటీగా చెప్పింది. ఇంత మంచిగా చెప్పిన కోర్టు నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం మీరు కార్మికులను ఇప్పుడు పాపం వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, యూనియన్ వాళ్ళంతా కలిసి ఆర్టీసీ డిపో ముందర పెట్టి ధర్నా చేసి, ధర్నా కూడా ఏం చేస్తామని అంటలేదు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం ఆయన కుటుంబానికి సహాయం ప్రకటించింది. 10 లక్షల పరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. స్థానిక ఆర్డీఓ ఉమారాణి మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అదనంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటన రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యను బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. కార్మికులు రాజ్యాంగబద్దంగా నోటీసులు ఇచ్చి చర్చల తర్వాతే సమ్మెకు దిగారని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం తప్పని విమర్శించారు. టెంట్ హౌస్ ఇవ్వకూడదన్న పోలీసుల నోటీసు భయానకమని అన్నారు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం. వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. ఒకసారి వాళ్ళు బస్ స్టాండ్ తీసుకెళ్లి నివాళులు అర్పించాలని చెప్పి అవకాశం కల్పించాలంటున్నారు వాళ్ళు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తన సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన పార్టీనే మౌనం పాటించాల్సిన పరిస్థితికి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినప్పటికీ ఇప్పుడు పార్టీ మార్గం తప్పిందని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని విమర్శించారు. పార్టీ లోపలి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఇప్పుడిప్పుడే నిజం అర్థమవుతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों, लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया। और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था, मैं उनकी दोस्ती के काबिल नहीं था क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं था। आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे। या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव पॉलिटिक्स करें। इसीलिए हमने ये डिसाइड किया दैट वी द 2/3 members of parliament of the belonging to the Aam Aadmi Party in Rajya Sabha exercise the provisions of the Constitution of India and merge ourselves with the BJP. हम बीजेपी में विलय करते हैं। पिछले 12 सालों में భారతీయ జనతా పార్టీకి కేంద్ర కి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. గతంలో కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం తాను పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశంపై అన్ని వర్గాలు కలిసి పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆ రోజులలో కాంగ్రెస్ తరఫున నేను అన్ని డిపోలు తిరగడం జరిగింది. వాళ్ళ వెనుకాల ఉండి వాళ్ళకి న్యాయం గురించి పోరాటం చేశాం.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాయో అది పూర్తి చేయడానికి, ఫర్దర్గా ఇలాంటి డ్యామేజ్ జరగకుండా, ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలంటే మీరు 10 లక్షలు ఏదైతే ఎక్స్గ్రేషియా ఇచ్చారో దానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికొకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ సంస్థ, ఎప్పుడన్నా మీరు తీసేస్తే మా సంగతి ఏదని వాళ్ళ ఏది లోపల వాళ్ళకు ఒక బాధ ఉన్నది. దాని మీదనే ఇవాళ ప్రభుత్వంతో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ దాంట్లో ఏదైతే మిగతా ఉద్యోగాలంటూ మాకు సరి అయిన న్యాయం జరగాలని ఆలోచన చేసి ఈ ఉద్యమంలో చనిపోయాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇమీడియట్గా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అదే దాంతోపాటు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఫర్దర్గా ఇక ముందు ఏవైతే ఆత్మహత్య జరగకుండా కండక్టర్లను, డ్రైవర్లను, అందులో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫర్దర్గా ఇలాంటి కాకుండా ఇది తొందరగా మనం ఎన్నికల ముందు ఏం చెప్పామో ఆలోచన చేసి దాని ప్రకారంగా వారికి సరైన న్యాయం చేస్తే బాగుంటుంది. ఫర్దర్గా ఇంకా ముందు కూడా ఇలాంటి ఉద్యమాలు జరుగుతుంటే మరి ప్రజలలో మనకు ప్రభుత్వం వచ్చినాక మరి ప్రజలలో కూడా కొత్త ఆలోచన వస్తుంది. దానికంటే ముందు ఈ ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేసి ఇది వాళ్ళ యూనియన్ లీడర్లను అందరినీ పిలిచి కూర్చోబెట్టి సరి అయిన న్యాయం చేసి ఫర్దర్గా ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఒక సీనియర్ నాయకుడుగా, ఒక బీసీ నాయకుడుగా వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఆర్టీసీ మినిస్టర్తో హైదరాబాద్ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతా ఏదైనా నా ప్రగాఢ సంతాపం, భగవంతురాల కుటుంబ సభ్యులకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అట్టడుగు వర్గాల అభివృద్దికి జగన్ చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం అదే స్థాయిలో పనిచేయలేదని అన్నారు. జగన్ పాలనలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కనీసం 10% ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసిందా అని సవాల్ విసిరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ది కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు నిజాలను గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. నువ్వేమన్నా ఛాంపియన్ ఏమన్నా బీసీలకు? నువ్వేం చేస్తావు బీసీలకు? నువ్వు ఒకసారి పోయి చూడు. ఈల లక్కప్ప అని చెప్పి మడకసిరిలో క్యాండిడేట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఒక ఉపాధి హామీకి పోయేటువంటి దాంట్లో చిన్న నౌకరీ చేస్తాడు. క్యాండిడేట్గా పెట్టి ఆయనకు అయ్యేటువంటి ప్రతి పైసా ఖర్చు కూడా పార్టీనే భరించే రోజు పెట్టింది. మైలవరంలో ఒక బీసీ క్యాండిడేట్ తీసుకొని పోయి ఇచ్చినారు ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తికి. ఆఖరికి ఆయనకు వాహనం తిరిగేదానికోసం కూడా మా పార్టీ నాయకుడే పెట్టుకొని క్యాండిడేట్గా పెట్టి అన్ని రకాలుగా మా పార్టీ అభ్యర్థిని మేము బలోపేతం చేసే ప్రయత్నం చేసినాం. విజయవాడ అర్బన్లో ఒక మైనారిటీ అభ్యర్థికి, చిన్న స్థాయి అభ్యర్థి అయినా వీళ్ళకందరికీ కూడా, ఎందుకంటే అట్టడుగునేటువంటి వాళ్లకు ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఉన్నాయి. మనం ఒక మంచి సంకేతం ఇవ్వాలా, వీళ్ళందరినీ పైకి తీసుకొని రావాలా, ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకొని రావాలని చెప్పి ఆర్థిక వనరులు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మా పార్టీ నాయకుడు మా ఖర్చులతో కూర్చొని క్యాండిడేట్ పెట్టేటువంటి ఘనత మాకుందా నీకుందమ్మా. బీసీలు చంపిన వాళ్ళు బీసీనే, చనిపోయిన ఆయన బీసీనే. వాళ్ళకు చిన్న ఘర్షణ జరిగిపోతే బీసీలను చంపినామా మేము? ఏమన్నా మీకు ఏమన్నా తెలియని మాట్లాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యేనన్న బండి సంజయ్. కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్న ఘాటు విమర్శ. ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం వ్యక్తమవుతుందన్న వ్యాఖ్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. జగన్పై మంత్రి సంధ్యారాణి ఘాటు విమర్శలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి అసత్య ప్రచారమంటూ ఆరోపణ. గత పాలనలో అవినీతి దందాలతో విశాఖ నాశనమన్న వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణ. శంకర్ గౌడ్ మృతిపై కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి. కార్మికులు ఆవేశంతో ప్రాణాలు తీసుకోవద్దన్న విజ్ఞప్తి.
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం సాధ్యమన్న భరోసా. స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే వారిని నమ్మవద్దని సూచన. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్ షా. తొలి విడతలోనే 100కు పైగా సీట్లు వస్తాయన్న ధీమా. చొరబాటుదారుల సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాయన్న వ్యాఖ్య. జగన్ పాలనపై సతీష్ కుమార్ సవాల్. సంక్షేమంలో ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడి ఉందని విమర్శ. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిపై వైసీపీ కట్టుబాటు వ్యాఖ్య. రాష్ట్రంలో మళ్లీ వైసీపీకి మద్దతు పెరుగుతుందన్న ధీమా. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.